माजमा पेज नंबर 12 सेकंड लेसन। एक बूंद कविता का सारांश। बादलों की गोद में निकलकर पानी की एक बूंद आगे बढ़ी और बार बार सोचने लगी कि वह क्यों घर से बाहर निकली। మేఘాల నుంచి వర్షపు బిందువు అనేది పడేటప్పుడు కింద పడేటప్పుడు నీరు వర్షపు బిందువు అనేది ఆలోచిస్తుంది అనమాట, ఎక్కడ పడాలి అని చెప్పేసి. వచ్చే పైన ఆకాశం నుండి వర్షపు బిందువు కింద పడేటప్పుడు ఎక్కడ పెడితే బాగుంటుందని అనేసి ఆలోచిస్తుంది. ఓ భగవాన్కే పూస్తే భగవంతుని చెప్తుంది, ఓ బచ్ పాయేగే, జాగ్రత్తగా ఎక్కడ పడాలని. ఆ ధూల్ బనాకర్ మిట్టిస్తే సామా జాయిగి, మట్టిలో కలిసిపోవాలా. వర్షం బిందువు వచ్చి మట్టిలో పడితే కింద పడితే మట్టిలో కలిసిపోయి ఓ పూస్తే పైకి ఓ अंगारे के पड़कर जल जाएगी परग्रह में कमल के फूल के दल में कमल फूल कमल फूल में गिर पड़ी ఎలా ఉంటుంది पड़ते उस समय एक ऐसी हवा बहने लगी जिससे वह बूंद अनायास ही समुद्र में जालकर गिर पड़ी. ఒక్కో సమయంలో గాల్లో కలిసిపోతుంది, కిందకి రాకుండానే. ఒక్కో సమయంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు గాల్లో కలిసి ఒక్కో సమయంలో ఒకవేళ సముద్రంలో పడితే సముద్రపు నీళ్ళు ఉప్పుగా అయిపోయి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రమే ఏక సుందర సీప్కే ముక్కు పోలాత. సముద్రం కనుక ఆల్చిప్ప అనే ముచ్చపు చిప్ప అనేది కనుక ఉన్నట్లయితే దాంట్లో కనుక దాని ముచ్చపు చిప్ప లోపల పడితే ఒక బుందు ఉస్ సీప్మే జాకర్ గిరిపడి ముత్యంలాగా ఏర్పడుతుంది. ఎవరు ఓ మోతి బన్గయి ముత్యంలాగా ఏర్పడుతుంది చిప్పులో పడితే. కవి कहते हैं कि वो बहुत लोग ऐसे हैं. కవి ఏం చెప్తున్నాడంటే పోలుస్తున్నాడంటే చాలామంది ప్రజలు కూడా గర్సే నికలే సమయం జింజాతే हैं, బయట రావడానికి ఇంట్లోంచి బయట రావడానికి ఈ బిందు ఎలా అయితే ఆలోచిస్తుందో అలానే ఆలోచిస్తూ ఉంటారు, జింజాటం చేస్తూ ఉంటారు. डरते हैं, భయపడతా ఉంటారు. लेकिन घर छोड़कर धीरज होकर बाहर जाने से वे बंधु की तरह मोती महान व्यक्ति, మంచి మహాన్ వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా మహాన్ వ్యక్తి సే బన్ సక్తే హై. మహాన్ వ్యక్తి కూడా మంచి గొప్ప వ్యక్తికి కూడా బయటకు వచ్చిన తర్వాత ఏర్పడాలి.